అందరికీ నమస్కారం. నా పేరు జ్యోతి. నేను ఒక వికలాంగురాలిని. సదరన్ సర్టిఫికేట్‌కు అప్లై చేసుకొని 3 సంవత్సరాలు అవుతుంది. అలాగే పెన్షన్స్‌కి కూడా అప్లై చేసుకొని 3 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదు. కొత్త పెన్షన్స్ మంజూరు చేస్తే కనీసం మేము ఏదైనా ఉపాధి చేసుకొనైనా బతుకుతామన్న చిన్న ఆశ. ప్రభుత్వ అధికారులంతా కలిసి వికలాంగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అంటున్నారు. కానీ ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పించలేదు. ఎందుకంటే వికలాంగులు ఎందులోనూ పనికిరారా? మేము చేయగలం సార్. ఎందుకంటే మాకు ఎంతో టాలెంట్ ఉంది. మేము మా టాలెంట్ని ఉపయోగించుకొని మేము ఎంతో ముందుకెళ్తామని మేము అనుకుంటున్నాం. మాకు ప్రభుత్వం సపోర్ట్గా లేదు. ప్రభుత్వ అధికారులు సపోర్ట్గా లేరు. ఏ ఆఫీస్కి వెళ్ళినా సరే మాకు నిల్చోబెట్టి ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారే తప్ప ఎక్కడ మాకు రెస్పెక్ట్ అన్నది కూడా లేదు. ఎంతోమందిని తన్నుతున్నారు, తిడుతున్నారు. ఈ చట్టాలు ఉన్నాయని పేరుకే ఉన్నాయి కానీ ఏం లాభం ఏం లేదు. చట్టాలు అంటున్నారు, దేనికి అవైలబుల్గా లేదు. అందుకని దయచేసి దివ్యాంగులకు మీరు హెల్ప్ చేస్తారని ప్రభుత్వ అధికారులను దయచేసి కోరుతున్నాను. దివ్యాంగులకు ఫస్ట్ కొత్త పెన్షన్స్ మంజూరు చేయాలని అంటున్నాను. అలాగే పాత పెన్షన్స్ కూడా పెంచాలని అంటున్నాను. మా దివ్యాంగుల బాధలు మేము అనుభవిస్తున్న నరకం ఎలా ఉంటుందో మాకు మాత్రమే తెలుసు. అది అనుభవించే వాళ్ళకు తెలుసు. అందరికీ నమస్కారం. నేను దివ్యాంగుల ఐక్య వేదిక సంస్థ నుంచి మాట్లాడుతున్నాను. మా వికలాంగులకు చాలా అన్యాయం జరుగుతుంది. వికలాంగులకు ఇస్తామన్న పెన్షన్స్ మంజూరు చేయలేదు. కొత్త పెన్షన్స్ మంజూరు కాలేదు. ఎందుకంటే వికలాంగులు అన్నిట్లోనూ ముందుండాలి అని పేపర్ ప్రకటనలు ఇస్తున్నారే తప్ప దేనికి ముందుకు తీసుకురావడం లేదు ఈ ప్రభుత్వం. 5% రిజర్వేషన్లు అన్నారు, ఎక్కడున్నాయి? 5% రిజర్వేషన్స్ లేవు. ఇస్తామన్న పెన్షన్స్ పెంచలేదు. కొత్త వాళ్ళకు మంజూరు చేయలేదు. పెంచుతామన్న పెన్షన్లు పెంచలేదు. అందరి దీన స్థితులలో తినడానికి తిండి లేకుండా బ్రతకడానికి ఎటువంటి అవకాశం లేకుండా బ్రతుకుతున్నారు. ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు, ఇక్కడ కల్పించలేదు. ఎందుకంటే మేము కూడా చేసుకొని బ్రతకగలం, మేము చేయగలం అన్న గట్టి నమ్మకం మాలో ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులు మా వికలాంగుల గురించి కొంచెం కేర్ తీసుకొని చేయాలని మేము అనుకుంటున్నాము.